రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఇంత దూరం వచ్చి ఈరోజు మిగతా పార్టీలలో ఎన్నో దెబ్బలు తిని కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ వైపు చూస్తూ రాజశేఖర రెడ్డి బిడ్డ నాయకత్వాన్ని బలపరచాలని కాంగ్రెస్ పార్టీలో చేరటానికి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు నీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతోంది. రాజశేఖర రెడ్డి గారు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో ఉన్నాడు కాబట్టి. ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు స్థానం సంపాదించుకున్నారు అంటే దానికి కారణం ఆయన ప్రజల మనిషి. ప్రజల కోసమే బ్రతికిన మనిషి. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేశాడు. ప్రజల గుండె చప్పుడు విన్నాడు. ప్రజలకు ఏమి అవసరమో అది కనుక్కున్నాడు. తర్వాత ప్రజలు ఆదరిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చేయాలనుకున్న మేలంతా కసితీర రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో ఏ పథకం రూపొందించినా అది అద్భుతంగా అమలు చేసి చూపాడు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ ఉన్నాడా అని వెతికితే ఎక్కడా కనిపించడం లేదు. భూతద్దం పెట్టుకొని వెతికినా రాజశేఖర రెడ్డి గారి లాంటి నాయకుడు మళ్ళీ కనిపించటం లేదు. రాజశేఖర రెడ్డి గారి వారసులమ్మని చెప్పుకుంటున్న వాళ్ళు కేవలం ఒక పాదయాత్ర చేసేసి అధికారంలోకి వచ్చేసి గొప్ప గొప్ప మేడలు మిద్దెలు కట్టుకొని ప్యాలెస్లో బ్రతుకుతూ ఒక బటన్ నొక్కితే చాలు మేము ముఖ్యమంత్రి అయిపోతాము మళ్ళీ అని విశ్వసించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి వారసులు కాలేరు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఏమిటి అని తెలిసి నడుచుకున్న వాళ్ళే నిజమైన రాజశేఖర రెడ్డి గారి వారసులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరచడము అంటే దానికి అర్థం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మళ్ళీ నిలబెట్టడం. ఇది సులువైన పని కాదు. రాజశేఖర రెడ్డి గారు సులువుగా ముఖ్యమంత్రి కాలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు కష్టపడుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ రోజు రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయ్యాను కదా అని ఊపిరి తీసుకొని మళ్ళీ ప్రజలకు కనిపించకుండా పోలేదు. ఈ మధ్య నాయకుల్లాగా ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సొంత పార్టీ కాడర్కు కాదు కదా, సొంత పార్టీ నాయకులకే, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో లేకుండా ఉండని నాయకులను చూశాం. కానీ రాజశేఖర రెడ్డి గారిలాగా నిరంతరం ప్రజల మధ్యనే గడపాలి అనుకునే నాయకుడిని మళ్ళీ ఎప్పుడు చూస్తాము? రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని బయలుదేరారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రచ్చబండ ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి ఆలోచన చేశాడు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పదవి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నా పథకాలన్నీ ప్రజలకు అమలవుతున్నాయా లేదా నేను చూడాలి, నేను కనుక్కోవాలి, ఇంకా ఎవరికైనా ఏ పథకమైనా అందకపోతే అవి అందించాలి అని ఉరుక్కుంటూ వెళ్ళి కదా రాజశేఖర రెడ్డి గారు రచ్చబండకని వెళ్ళి కదా చనిపోయారు. అలా కదా నాయకులు ఉండాలి. రాజశేఖర రెడ్డి గారికి ఇన్ని పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఇలాంటివన్నీ ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలు వచ్చాయి అంటే ఎలా వచ్చాయి? ఎందుకంటే ఆయన ప్రజల మనిషి కాబట్టి వచ్చాయి. ప్రజల మనిషిగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన కూడా అదే కాబట్టే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ లాంటివి ఎన్నో చేయగలిగారు. ఎందుకంటే రుణమాఫీ అన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో
అమలు చేస్తే ప్రతి రాష్ట్రంలోనూ రుణమాఫీ జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమలు చేయగలిగారు. ఎందుకంటే అధికారంలో కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ భిన్నంగా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తున్న అన్ని పార్టీల ఐడియాలజీ కంటే, వాళ్ళు చేస్తున్న పని తీరు కంటే చాలా భిన్నం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, కాంగ్రెస్ పార్టీ పనితీరు. అది మళ్ళీ రావాలి. సమాజానికి అది అవసరం. ఇది వస్తేనే మన దేశంలో ప్రజాస్వామ్యం మళ్ళీ ఇలాగే వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం ఇంకా రాజ్యాంగమైన ప్రజాస్వామ్యమైనా ఇంకా బ్రతికే ఉండాలి అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ అవసరం. ఈరోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అన్నది భారతదేశానికి ఒక అవసరం. అదే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి బ్రతుకుండంగా ఎన్నో సంవత్సరాల క్రితమే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయాలి అని కలలు కన్నారు. అసలు ఆ రోజులో రాహుల్ గాంధీ గారికి ఇంకా రాజకీయాలలో ఓ నామాలు కూడా తెలియవు కావచ్చు. అలాంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ మంచితనాన్ని గుర్తించి, ఆయన మంచి మనసును గుర్తించి, ఈయన ప్రధానమంత్రి అయితే మన దేశానికి మేలు జరుగుతుంది అని గుర్తించి ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని చెప్పారు. ఆ రాజశేఖర రెడ్డి గారి కళ నిజం చేయడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం ఎంతో చితికిపడి ఉన్నది. ఈ సమయంలో విభజన జరిగి మన రాష్ట్రం అతలాకుతలమైన సమయంలో ఒక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది అని బలంగా విశ్వసించే ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. ఒకటి ఆలోచన చేయండి, నిజమే చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం చాలా దురదృష్టం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు రాష్ట్ర విభజన జరిగేదే కాదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క మనిషిగా రాష్ట్రాన్ని గట్టిగా ఒక్కటిగా పట్టుకొని నిలబడిన మనిషి. కానీ ఆ మనిషే పోయిన తర్వాత మన రాష్ట్రాన్ని ఒక్కటిగా పట్టుకునేవాడు నాయకుడు లేకనే మన రాష్ట్రం విడగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది ఆ ఉద్యమంలో చనిపోకూడదు అన్న ఉద్దేశంతోనే, ఎలాగైనా సరే ఈ సమస్యను పరిష్కరించాలి అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలి అన్న నిర్ణయం తీసుకుంది. అంటే దాని వెనక ఉన్న కారణం ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అని కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఏ అన్యాయము జరగకూడదు అని ఆ రోజుల్లోనే అన్ని చట్టంలోనే ఆ రోజుల్లోనే ప్రతిదీ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి లేయాలి, మళ్ళీ బాగుపడాలి, అభివృద్ధి చెందాలి అని. ప్రత్యేక హోదా రావాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. ప్రత్యేక హోదా రావడం అంటే వేల కొద్ది పరిశ్రమలు, 20,000, 30,000, 40,000 ఇలా ఎన్ని పరిశ్రమలు వచ్చునో ఇన్ని పరిశ్రమలు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక హోదా ఉంటే అంటే నో ట్యాక్స్, అంటే ఎన్ని సబ్సిడీలు, ఎన్ని రాయితీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎన్నో పరిశ్రమలు, వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. దాని ద్వారా మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రం అనే కాంగ్రెస్ పార్టీ అదొక చట్టంలాగా చేసింది. అంతేగా రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా మొదలుపెట్టిన పోలవరం ప్రాజెక్టు 36 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, అది జాతీయ ప్రాజెక్టుగా కేంద్రమే పూర్తి బాధ్యత వహించి చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ చట్టంలోనే పెట్టింది. అలాగే రాజధాని అయితేనేమి పూర్తి నిధులు కేంద్రమే భరించాలి, ఒక బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చట్టంలో పెట్టడం జరిగింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఉత్తరాంధ్రకైతేనేమి, రాయలసీమకైతేనేమి, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అయితేనేమి, లేక దుగ్గరాజపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, రైల్వే జోన్లు అయితేనేమి, మెట్రోలు అయితేనేమి, ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కావాలో ఇన్స్టిట్యూషన్లు అయితేనేమి, రీసెర్చ్ సెంటర్లు అయితేనేమి, మెడికల్ అయితేనేమి, ఎడ్యుకేషనల్ అయితేనేమి, ఇలా అన్నీ రావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి అని కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చట్టంలోనే చేర్చింది. ఆ రోజుల్లో వేసిన లెక్కల్లోనే ఇవన్నీ అమలు చేయాలి అంటే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు.
మేలు చేసిన వాళ్ళు అని ఆ రోజుల్లోనే ఒక లెక్క, ఒక అంచనా. అంటే ఈ రోజుల్లో అది ఏ 10 అవును. కానీ ఇవేవి జరగలేదు అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేదు. అప్పుడు అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది ఆంధ్ర రాష్ట్రానికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా వీళ్ళు ముఖ్యమంత్రులు అయినా ఒక్కరంటే ఒక్కరు కూడా అధికారంలో ఉండంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన నాయకులు లేరు. ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు. చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం గురించి మాట్లాడలేదు, రాజధానికి డబ్బులు ఇవ్వకపోతే మాట్లాడలేదు. ఇలా 1 కాదు 2 కాదు, అసలు ప్రతి విషయంలోనూ ఒకరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మోసం చేశారు. ఇంకొకరు నిరుద్యోగ భృతి అన్నారు, మోసం చేశారు. ఆఖరికి ఇద్దరూ కలిపి ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలకు కూడా కూనీ చేసి పడేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఏముంది, ఎంత అభివృద్ధి ఉంది అని చూసుకుంటే కనీసం వెతికినా కనిపించదు. మన దేశంలో అసలు రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రం మాత్రం మిగిలిపోయింది.